అంబానీ హైదరాబాద్ లో ఇప్పుడు ఒక కొత్త యాంటీలియా కట్టొచ్చు. ఎందుకంటే రిచ్ పీపుల్ అంతా మెల్లమెల్లగా ముంబైని వదిలేసి వెళ్లిపోతున్నారు. రీసెంట్లీ ఇండియాలో ఉన్న టాప్ 25 రిచెస్ట్ సిటీస్ ఒక లిస్ట్ లీక్ అయింది. అక్కడ ఉన్న పబ్లిక్ యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఇండియాలో ఉన్న అందరికన్నా ఎక్కువ ఉంది. అండ్ షాకింగ్ విషయం ఏంటంటే ఈ లిస్ట్ లో ముంబై ఇంకా ఢిల్లీ టాప్ 5 లో కూడా లేవు. నంబర్ 5 లో వస్తుంది సోలాన్, హిమాచల్ ప్రదేశ్. ఇది చూసి నేను కూడా షాక్ అయ్యా, సోలాన్ ముంబై కన్నా ముందెలా ఉంది అని. కానీ సోలాన్ కేవలం ఇండియాలోనే కాదు, మొత్తం ఏషియాలోనే బిగ్గెస్ట్ ఫార్మాస్యూటికల్ హబ్. ఇక్కడ 700 కన్నా ఎక్కువ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ నుండే యుఎస్, యూరోప్ అండ్ 100 కన్నా ఎక్కువ కంట్రీస్ కి మెడిసిన్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇక్కడ యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ 8.1 lakh per annum. నంబర్ 4 గౌతమ్ బుద్ధ నగర్, ఉత్తర్ ప్రదేశ్. ఇక్కడ యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ 8.5 lakhs per annum. ఇది టెక్ మ్యానుఫ్యాక్చరర్స్ కి ఫేవరెట్ లొకేషన్. వరల్డ్స్ బిగ్గెస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో ఒకటి ఇక్కడే ఉంది. ఇండియాలో ఉన్న చాలా పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా ఇక్కడ నుండే ఆపరేట్ అవుతాయి. అండ్ ఇక్కడ అప్కమింగ్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఇక్కడ ఉన్న పబ్లిక్ ఇన్కమ్ అండ్ వాళ్ళ ప్రాపర్టీ వాల్యూ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. నంబర్ 3 బెంగళూరు, ఇండియా యొక్క సిలికాన్ వ్యాలీ. ఇది ఇక్కడ యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ 8.9 lakhs per annum. ఇది ఇన్నోవేషన్, స్టార్ట్అప్స్ అండ్ టెక్నాలజీ ఒక హబ్. మొత్తం ఇండియా నుంచి టాలెంటెడ్ ఐటీ వర్క్ ఫోర్స్ ఇక్కడ నుండే మైగ్రేట్ అవుతుంది. నంబర్ 2 గురుగ్రామ్, ఇక్కడ 150 crores కన్నా ఎక్కువ ప్రైస్ ఉన్న ఫ్లాట్స్ కూడా దొరుకుతాయి. అండ్ మన ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. కానీ ఇక్కడ యాక్చువల్ ఇన్కమ్ బూమ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ వల్ల వచ్చింది. ఇక్కడ యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ 9 lakhs per annum. అండ్ నంబర్ 1 లో వస్తుంది రంగారెడ్డి, తెలంగాణ. ఇది మన హైదరాబాద్ లో ఉన్న ఒక డిస్ట్రిక్ట్. ఇక్కడ ఉన్న పబ్లిక్ యొక్క యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ 10 lakhs per annum. హైదరాబాద్ లో టెక్ బూమ్ వల్ల ఇక్కడ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ చాలా ఫాస్ట్ గా అట్రాక్ట్ అవుతుంది. అండ్ ముంబై అయితే లిస్ట్ లో నంబర్ 8 లో వస్తుంది. అండ్ ఢిల్లీ గురించి అయితే నేను అస్సలు చెప్పను.